అందరికీ నమస్కారం. ఒక క్విక్ మార్కెట్ అప్డేట్ ఏంటంటే మన మార్కెట్ చాలా వోల్టైల్‌గా ఉంది. ఒకరోజు రెడ్‌లో ఉంది, ఒకసారి గ్రీన్‌లో ఉంది. చాలా అన్‌సర్టెన్‌గా ఉంది. చాలా వోల్టాలిటీ వల్ల చాలామంది లాసెస్‌లో ఉంటారు. బట్ యాస్ ఎ గుడ్ ఇన్వెస్టర్ మీరు ఏం చేయాలి? ఒకటి, మీరు మీ ఎగ్జిస్టింగ్ ఎస్ఐపిని కంటిన్యూ చేయాలి. అస్సలు ఆపొద్దు, పాజ్ కూడా చేయొద్దు. ఐదర్ ఇంక్రీజ్ చేయండి, లేకపోతే అట్లనే కంటిన్యూ చేయనివ్వండి. ఎందుకంటే మనకి రూపీ కాస్ట్ యావరేజ్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. దాంట్లో ఏంటంటే మీకు లోవర్ ప్రైసెస్లో ఎక్కువ యూనిట్స్ కొనొచ్చు. ఇలాంటి పీరియడ్లోనే మనకి చాలా అడ్వాంటేజెస్గా ఉంటుంది. సో మీరు ఎస్ఐపిని అస్సలు ఆపకండి. సెకండ్, మీరు ఈక్విటీలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మీరు కంటిన్యూ చేయండి, కానీ ఓన్లీ లార్జ్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఎనీ ఫండ్ దాంట్లో మనకి P/E రేషియో అని ఒకటి ఉంటుంది, ప్రైస్ బై ఈక్విటీ రేషియో. ఆ P/E వాల్యూ ఏది తక్కువ ఉందో దాంట్లోనే ఇన్వెస్ట్ చేయండి. ఇలాంటి గుడ్ క్వాలిటీ షేర్సే మనకి మార్కెట్ ఇంప్రూవ్ అయ్యేటప్పుడు మల్టీఫోల్డ్ రిటర్న్స్ ఇస్తాయి. సో మీరు ఈక్విటీ ఇన్వెస్టర్ అయి ఉంటే మంచి క్వాలిటీ షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలి. మన న్యూస్లో వచ్చే హైప్డ్ స్టాక్స్ పైన ₹1 ఇన్వెస్ట్ చేయకండి. మంచి క్వాలిటీ షేర్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేనే మీకు 2-3 చెప్తాను. ఓకే, దిస్ జస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. మీరు ఒక టైటన్ షేర్ ఆర్ టీవీఎస్ మోటార్స్ అలాంటి షేర్లో ఇన్వెస్ట్ చేయండి. అంతేగాని హైప్ పైన సమ్ ర్యాండమ్ XYZ కంపెనీ పైన ఇన్వెస్ట్ చేయకండి. నోన్ కంపెనీ విచ్ ఇస్ డూయింగ్ ప్రిటీ వెల్ దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేయండి. థర్డ్, మనం ఎక్కువ ఏది వాడతామో అలాంటి సెక్టర్లో మీరు ఇన్వెస్ట్ చేయండి, సంథింగ్ లైక్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ. సో మీరు సేఫ్గా మీ అమౌంట్ ఎనీ స్టాక్ మార్కెట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు బ్యాంక్ ఆర్ మ్యూచువల్ ఫండ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు బ్యాంకింగ్ ఆర్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ పైన ఇన్వెస్ట్ చేయండి. దట్ విల్ గివ్ యూ సమ్ డీసెంట్ రిటర్న్. ఫోర్త్, మీరు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ అయ్యి ఉంటే మీ ఎగ్జిస్టింగ్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ని ఆపేసి దాన్ని హైబ్రిడ్ ఫండ్స్లో ట్రాన్స్ఫర్ చేయండి, సంథింగ్ లైక్ మల్టీ అసెట్ ఫండ్ ఆర్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్. దీనివల్ల ఏంటంటే ఒక నెక్స్ట్ 1-2 ఇయర్స్కి మీకు డీసెంట్ రిటర్న్స్ ఇస్తాయి, అండ్ దట్ విల్ హెల్ప్ యూ రెడ్యూస్ యువర్ లాసెస్.